తేజస్కి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. జనవరి 26న జెండా ఆవిష్కరణకు, ఆగస్టు 15న జెండా ఎగరవేయడంలో తేడాలేమిటో తెలుసా? ప్రతి భారతీయ పౌరుడు గుండెను గర్వంగా ఉప్పొంగే 2 ముఖ్యమైన రోజులు ఇవి. ఒకటి ఆగస్టు 15, రెండవది జనవరి 26. ఆగస్టు 15న మనం స్వతంత్ర దినోత్సవాన్ని, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ 2 రోజులు త్రివర్ణ పథకానికి సంబంధించిన ప్రత్యేకమైన పద్ధతులు, ఆచారాలు కలిగి ఉంటాయి. అయితే ఈ 2 పండుగలలో జెండా ఎగరవేసే విధానం, జెండా ఆవిష్కరణ మధ్య ఉండే తేడాలు చాలా మందికి తెలియదు. ఈ తేడాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్రం పొందిన రోజుగా ఈ రోజుని పురస్కరించుకుంటాం. ఈ రోజున న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు. త్రివర్ణ పతాకం ఎగరవేసే విధానానికి వస్తే జెండా స్తంభం దిగువ భాగంలో కడతారు. ఈ పథకాన్ని పైకి లాగి ఆపై ఎగరలాడటం ద్వారా భారతదేశం స్వతంత్రమైనదన్న గౌరవాన్ని తెలియజేశారు. ఇది బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం దేశంగా అవతరించింది. గురువు చేసే ప్రత్యేక పద్ధతి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోనికి రావడంతో ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. జెండా ఆవిష్కరణ విధానానికి వస్తే జెండా స్తంభం పై భాగంలో ముందుగానే కడతారు. ఆపై ఆవిష్కరించబడుతుంది. ఇది దేశం ఇప్పటికే స్వతంత్రం దేశమని తెలియజేసే పద్ధతి. తేడాలు ఏమిటి? ఎగరవేసే వ్యక్తి. స్వతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. కార్యక్రమ స్థలం ఆగస్టు 15న ఎర్రకోట ప్రాంగణంలో వేడుకలు జరుగుతాయి. జనవరి 26న రాజ్పథ్ వద్ద జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జెండా ఎగరవేయుట ఆవిష్కరణ. ఆగస్టు 15న జెండాను స్తంభం దిగువ పై భాగంలో కడతారు. ఆపై పై భాగంలో కట్టి ఆపై లాగి ఎగరవేస్తారు. జనవరి 26న జెండాను ముందుగానే స్తంభం పై భాగంలో కట్టి ఉంచి ఆపై ఆవిష్కరించబడుతుంది. ఈ తేడాలు వెనుక అంతర్భావం. 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ భారత రాజ్యాంగం అమల్లోనికి